దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి, జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఉన్న, ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి గురు గోచారం వృషభ రాశిలో ఎటువంటి ఫలితాలు ఇస్తోంది అని చూసినప్పుడు సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు. ఈ పంచమ అష్టమాధిపతి అయిన గురువు మే 1వ తారీఖు నుండి 10వ భావమైన వృషభ రాశిలో స్వర్ణమూర్తిగా ప్రవేశిస్తున్నాడు. ఈ స్వర్ణమూర్తిగా సంచారం 10వ భావంలో చేయటం వలన ఈ సమయంలో కొంచెం మీకు
స్వల్పంగా ధన నష్టం ఉండటం కానీ, వృధా తిప్పట, బంధువులతో విరోధం లాంటివి కూడా ఉంటాయి. గురువు యొక్క దృష్టి ద్వితీయ భావం పైన పంచమ దృష్టి ఉండటం, సప్తమ దృష్టి చతుర్థ భావం పైన ఉండటం, భాగ్య దృష్టి అంటే నవమ దృష్టి 6వ భావం పైన ఉండటం వలన ఈ సమయంలో మీకు ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే మీ కెరీర్ పరంగా కానీ చాలా చాలా బాగుంటుంది. మరి తండ్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీ ఫాదర్ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ఆదాయం పెరగటం బాగుంటుంది. ఈ సమయంలో మీకు వివాహం కాని వారికి ఎవరికైనా అంటే వివాహ యోగం కలగటం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీ వాక్కు వలన కూడా కుటుంబంలో చక్కగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయ అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి. ఎవరైనా లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు లాంటివి ఉంటే వాటిలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిరుద్యోగులు ఎవరైనా చాలా కాలం నుంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో జాబ్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీకు ధనస్థానం పైన ఉండటం, సప్తమ చతుర్థ భావం పైన ఉండటం వల్ల ఈ సమయంలో ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కానీ గృహలాభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు పెంపొందిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మీకు ఏంటంటే ధనాదాయం కూడా చాలా బాగుంటుంది. సంతాన సౌఖ్యం, సంతానం వల్ల ధన సంపాదన రావడం, క్రియేటివ్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకు కూడా ధనాదాయం రావడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ట్రావెలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సహజంగా అంటే కొత్త ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. రిస్క్ తీసుకున్నా కూడా మీకు ఆదాయం, రిస్క్ తీసుకునే మన బిజినెస్లో వ్యాపారాలు అవి చేసినా కూడా ఈ సమయంలో మీకు కొంచెం కలిసి వస్తాయని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా చూడాలంటే ఈ గురుబలం కూడా గురు సంచారం వలన చాలా మటుకు దృష్టి వలన గురుబలంతో సంతానం అన్న సుఖం, ఆనందం కలుగుతాయి. చిన్న చిన్న సమస్యలు కూడా కొద్దిలో తప్పిపోతాయని కూడా చెప్పవచ్చు మీకు ఈ సమయంలో చాలా మటుకు. తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా మీరు మంచి అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక మీరు ఏం చేయాలంటే గణపతి ఆరాధన చేసుకోవటం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే కనుక అంత మంచి బలం కలుగుతుందని చెప్పదు. గురుబలంతో మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎవరైనా కూడా గురుదశ జరుగుతున్న వారు శనగలు దానం చేసుకోవడం, గురువుకి యొక్క ప్రీతిగా గురు చరిత్ర పారాయణ చేయటం, ఇలాంటివన్నీ ఎంత చేస్తుంటే అంత మంచి కలుగుతాయి. అలాగే వ్యక్తిగత జాతకంలో వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉన్నా, అయితే గురువు ఏదైనా పాపగ్రహ దృష్టిలో వృషభ రాశి గ్రహం మీద ఉన్నా కూడా, కలిసి ఉన్నా కూడా కొంచెం ఫలితాలు కొంచెం తేడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించిన జపం చేసుకోవడం, గురు జపం చేయించుకోవడం, మీరు గురు జపాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు పొందగలరు. చాలా వరకు కూడా మీకు సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చు. కాబట్టి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే కెరీర్ పరంగా కూడా కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సర కాలంలో మీరు శనగలు లాంటివి దానం చేయడం, గురు చరిత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. చాలా ఉత్తమమైన ఫలితాలు ఆ గురువు అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉత్తమమైన ఫలితాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.